నేను స్టోరీ చదివినప్పుడు నాకు ఆ స్టోరీ ఏం అర్థం కాలేదు. బట్ నాకు ఆ స్టోరీ ఎలా అర్థం చేసుకోవాలన్నప్పుడు ఫైండింగ్ ఐడియాస్ ఇంకా సపోర్టింగ్ ఐడియాస్ వల్ల నేను ఆ స్టోరీ సమ్మరైజ్ చేయగలిగాను. హూ సెడ్ టు హోమ్ అనేది ఫస్ట్ మాకు అర్థం కాకపోతుండే. టీచర్ స్టోరీ బుక్ ఇచ్చినాక దాంట్లో హూ సెడ్ టు హోమ్ అనేది ఎవరికి చెప్తున్నారు అనేది చదివి నేర్చుకొని రాసినాము. అప్పుడు మాకు అర్థమైంది స్టోరీ. హార్డ్ వర్డ్స్ కూడా అర్థమయ్యింది. पहले हमारे को ग्राफिक ऑर्गेनाइज बोले तो नहीं मालूम था, फिर हमने पहले पढ़ा, फिर नहीं मालूम पड़ा, फिर टीचर स्टोरी बुक दी, स्टोरी बुक देने के बाद पैसेज पढ़े, पैसेज पढ़ने के बाद वो भी समझ में नहीं दिया, फिर बाद में से उसका मेन पॉइंट्स लिखे तो फिर हमारे समझ में दिया. ఫస్ట్ మా గ్రాఫిక్ ఆర్గనైజర్ అనేటిది ఏందో తెలియదు. మాకు టీచర్ బుక్ ఇచ్చిన తర్వాత బుక్స్ నుంచి పార్ట్ తీసుకొని అండర్స్టాండింగ్ చేసుకున్నాం. దాని తర్వాత గ్రాఫిక్ ఆర్గనైజింగ్ చేసుకొని రీడింగ్ అనేది అండర్స్టాండింగ్ అయింది మాకు. స్టార్టింగ్లో నాకు స్టోరీస్ ఏందో నాకు తెలియదంతా, చదవడానికి ఇంట్రెస్ట్ లేదు. టీచర్ వచ్చి నాకు చెప్పింది, ఇంట్రడక్షన్ ఇచ్చింది, దానివల్ల నాకు స్టోరీ చదవడం ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా హార్డ్ వర్డ్స్ కూడా నాకు చదవడం రాకపోతుండే, టీచర్ చెప్పింది, దానివల్ల ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి రోజు స్టోరీస్ చదువుతున్నా. ఇంకా హార్డ్ వర్డ్స్ అన్ని వర్డ్స్ నాకు రాకుండే, టీచర్ ముందే ఇంట్రడక్షన్ ఇచ్చింది, దానివల్ల స్టోరీ కూడా హార్డ్ వర్డ్స్ యూజ్ అయ్యి ఈజీగా స్టోరీ చదివేస్తున్నాను. మాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. టీచర్ క్యారెక్టర్స్ డ్రాయింగ్ చేసి డైలాగ్స్ రాయమన్నప్పుడు మాకు స్టోరీ చాలా బాగా అర్థమైంది. స్టోరీ కూడా బాగా అర్థమైంది. ప్లస్ మెయిన్ పాయింట్స్ అన్నీ ఎతికి రాసినప్పుడు ఆ డైలాగ్స్ హార్డ్ వర్డ్స్ అన్నీ అర్థమైనాయి క్లియర్గా.